మనకున్న బిజీ లైఫ్‌లో పిల్లల కోసం స్పెషల్ రెసిపీస్ చేసే టైం డెఫినెట్‌గా మనకుండదు. సో, మనం చేసుకునే ఫుడ్‌తోనే క్విక్‌గా 2 మినిట్స్‌లో 2 డిఫరెంట్ రెసిపీస్ ఎలా చేయాలో మన వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు అందరికీ వెల్కమ్ టు బిగినర్స్ ఫుడ్. దీనికోసం ముందుగా ఒక పాన్ తీసుకొని హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు బాయిల్డ్ మిల్క్ తీసుకోవాలి. ఈ పాలు కొద్దిగా హీట్ అయ్యి బాయిల్ అయ్యే వరకు ఒక హాఫ్ మినిట్ పడుతుంది. వన్స్ బాయిల్ అయిన తర్వాత వైట్ రైస్ని కొద్దిగా స్మూత్ చేసేసుకొని ఈ పాలలోకి యాడ్ చేసుకోవాలి. మనం కుక్ చేసుకున్న రైస్ ఇలా పాలలో బాయిల్ చేస్తే ఏంటంటే ఆ పాలలోని కమ్మదనం అంతా రైస్కి పడుతుంది. అలాగే రైస్ ఇంకొంచెం స్మూత్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా రైస్లో కలుపుకోవాలి. ఇలా స్మూత్గా కలిపేసుకున్న తర్వాత ఒక 10-15 సెకండ్స్ అలా వదిలేసేయాలి. డ్రై ఫ్రూట్స్లోని న్యూట్రిషన్స్ అంతా రైస్కి పట్టాలి కదా. ఒక 10-15 సెకండ్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని జాగరీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ స్వీట్నెస్తో పిల్లలు వాళ్ళ కడుపు నిండా తినేస్తారు. ఇలా అంతా ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకొని మనం బౌల్లోకి తీసేసుకోవాలి. బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత పిల్లలకు తినిపించండి. డెఫినెట్లీ దే విల్ లవ్ ఇట్. అండ్ నెక్స్ట్ రెసిపీ కోసం వచ్చేసి మనం కర్డ్ని కొంచెం కూడా గడ్డ లేకుండా చిలుపుకోవాలండి. ఇలా స్మూత్గా అయిన తర్వాత రైస్ని ఇంకొంచెం మెత్తగా చిదుముకొని ఆ వైట్ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ కూడా హాఫ్ స్పూన్ జాగరీ పౌడర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత వన్స్ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత సర్వ్ చేయడమే పిల్లలకి. పెరుగంటే ఇష్టం లేని పిల్లలకు కూడా ఒకసారి ఇలా చేసి పెట్టండి. డెఫినెట్లీ దే విల్ ఈట్ ఇట్.